సంతాన ప్రాప్తిరస్తు 2 hours 19 minutes రన్ టైమ్ తో నవంబర్ 14th 2025 రిలీజ్ అయిన ఈ మూవీ అప్పుడు చూడలేకపోయాను. ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. పర్వాలేదు, బానే ఉంది. ఒకసారి చూడొచ్చు అనిపించింది. మూవీ ప్లాట్‌కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే హీరో చైతన్య విక్రాంత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీరోయిన్ కళ్యాణి చాందిని చౌదరిని లవ్ చేసి వాళ్ళ ఫాదర్ మురళీధర్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంలో చైతన్యకి ఒక సమస్య ఉందని తెలుస్తుంది. అదే లో స్పర్మ్ కౌంట్. పిల్లలు పుట్టడం కష్టమని డాక్టర్లు చెప్తారు. సరిగ్గా అదే టైంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఎంట్రీ ఇచ్చి నా కూతురు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలి, లేదంటే మిమ్మల్ని విడదీసి తీసుకెళ్లిపోతాను నా కూతుర్ని అని ఒక కండిషన్ పెడతాడు. మరి ఈ సమస్య నుండి హీరో ఎలా బయటపడ్డాడు, చివరకు వాళ్ళకి పిల్లలు పుట్టారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. సీరియస్ పాయింట్ ను కూడా చాలా ఫన్నీగా డీల్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి కామెడీ హిలీరియస్ గా ఉంటుంది. మురళీధర్ గౌడ్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆయన డైలాగ్ డెలివరీ, ఫ్రస్ట్రేషన్ సీన్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. చాందిని చౌదరి ఎప్పట్లాగే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ బాగుంది. అడల్ట్ సమస్య ఉన్న స్టోరీ అయినప్పటికీ ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ లాగ్ అయినా సెకండ్ హాఫ్ నుంచి మూవీ బాగుంది. అభినవ గోమటం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో డైలాగ్, టైమింగ్, కామెడీ బాగుంది. ఇంకా మైనస్ కండిషన్కి వస్తే స్టోరీలో తీసుకున్న సమస్య చాలా సీరియస్ అయినప్పటికీ ఆ ఎమోషన్ ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వదు. చాలా సీన్స్ కామెడీగా మారిపోవడం వల్ల ఎమోషన్ అనేది తగ్గిపోతుంది. హీరో విక్రాంత్ కి ఇది న్యూ ఎంట్రీ కావడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం. ఇంకా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది ఆడియన్స్ కి. పెద్దగా ట్విస్ట్లు ఉండవు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ సంజీవ్ రెడ్డి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని పూర్తిగా ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇంకా సునీల్ కశ్యప్ మ్యూజిక్ పర్వాలేదు, బానే ఉంది. సాంగ్స్ గుర్తుండిపోయేలా ఉండవు. ఇంకా అజయ్ అర్సాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే సంతాన ప్రాప్తిరస్తు ఒక మంచి మెసేజ్ ఉన్న కామెడీ ఎంటర్టైనర్. లాజిక్స్ వెతకకుండా కాసేపు నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమాలో ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.